పాస్టర్ మీరు కూడా ముందుకు వస్తే ప్రార్థన చేస్తారు. తర్వాత అమ్మ ఒక మైక్ ఇస్తే సరిత సాక్ష్యం చెప్తుంది. రికార్డింగ్ స్టార్ట్ చేశారా? చెప్పమ్మా. పాస్టర్ గారు అందరికీ వందనాలు, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. నాకు తెలిసి నేను 5 years నుంచి అనుకుంటాను జీసస్లో ఎక్కువ, దేవుళ్ళు ఎక్కువ ఎదగడం కానీ ఏదైనా. కానీ మీ అందరి ప్రార్థన నన్ను అంత దూరం వెళ్ళిన మా మదర్ని, మా పాపని కానీ, అంకుల్ కానీ, ఆంటీ కానీ, సంఘస్థులు అందరూ కూడా చూసుకుంటున్నారు. నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే నా కూతురు కోసం కూడా ఎక్కువ ప్రార్థన చేయండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను తన విషయంలో. అంటే నేను కూడా ఇలా లేను, నా చిన్నప్పటి నుంచి నేను ఇలా లేను. కానీ అంకుల్కి, ఆంటీకి చాలా అంటే చాలా థ్యాంక్స్. బాబీ, బీజేకి కూడా నేను చాలా థ్యాంక్స్. సండే స్కూల్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ ప్రార్థనలు ఎప్పుడు మా కుటుంబం మీద ఉండాలని, మేము ఇంకా మంచిగా సంఘంలో వాడుకోవాలని, సంఘంలో పైచేయిగా ఉండి మేము అన్నిటిలో మేము ముందుండి పరిగెట్టట్లుగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏదో కంట్రోల్ చేసుకున్నట్టున్నావు. ఓకే ఓకే, ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు, తర్వాత కేక్ కటింగ్. ప్రార్థన చేసుకుంటామండి. మా పరిశుద్ధ స్తోత్రం ప్రభా యేసయ్య, ఈ రాత్రి వేళ ప్రభా నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. సరితను బట్టి మీకు వందనాలు నాయనా. తనకిచ్చిన నూతన జన్మదినాలను బట్టి మీకు వందనాలు. తనను దీవించి ఆశీర్వించండి నాయనా. ఇది ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభా నూతన దయాకిరీడం తన పొందుకోవడానికి, తన కుటుంబం పొందుకోవడానికి సాయం చేయండి. ఇది ప్రభా ఇప్పుడు వచ్చే దినంలో ప్రభా తను ఇక్కడ గడిచి వేరే దేశము తను వెళ్ళినప్పుడునైనా ఇది తన కూతురు కానీ తన తల్లి కానీ ఇక్కడ ఉన్నప్పుడు నీ కాపుదలు దయచేయండి. తనకు కూడా ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చి నడిపించండి దేవా. ఆ దేశంలో ఉన్నప్పుడు ఏ అపాయము తన మీద రాకుండా, ఏ కష్టంలో తన మీద రాకుండా దేవా సంతోషంగా నీ నామ మహిమగా తను అక్కడ తన పనిలో తను ఉంటున్నాయినా. ఇది ప్రభా తన బిడ్డల కొరకు తను అక్కడ ప్రార్థన చేస్తూ తన జీవితం అక్కడ ఉండడానికి సాయం చేయండి. క్షేమమైన ప్రయాణం తనకు దయచేయండి ప్రభా. అక్కడ ఉన్న కాలం తన జీవితంలో అభివృద్ధి దయచేయండి. తన మీద నీ కృపా కనికరం చూపించండి. ఇక్కడ ఉన్న తన బిడ్డ కానీ తల్లి కానీ మీరు ఇద్దరు కూడా ఆశీర్వదించండి. దేవునందు భయభక్తి కలిగి బిడ్డలు పెరగడానికి, అలాగే దేవునందు భయభక్తి కలిగి వాళ్ళ జీవితం ముందుకు కొనసాగడానికి సాయం చేయండి. ఈ నూతన దినమును బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన నూతన కార్యములు తన జీవితంలో చేయండి ప్రభా. నూతన కార్యములు చేసి నీ నామమయంగా తన ముందుకు వెళ్ళడానికి సాయం చేయండి. సంఘం అంతా దీవించి ఆశ్రయించి నడిపించండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి చెప్తారా?
చివరిది అనిపించలేదు నాకు. మళ్ళీ ఒకసారి గట్టిగా అటువైపు నుంచి, వెనక వైపు నుంచి. సరితా వాళ్ళకి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. మళ్ళీ ఒకసారి పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ సమయంలోనైనా ప్రత్యేకంగా సరితను బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన నూతన సంవత్సరంలో ప్రభా నూతన ఆనందాన్ని ఇచ్చారు. ఇది నువ్వు చక్కటి సాక్ష్యం ఉదయకాల సమయంలో ప్రభా ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఈ సంవత్సరంలో నూతనమైనటువంటి బహుమానం నా కుమార్తెని ఆ విధంగా దేవుడు నాకు చూపించాడు. మందిరంలో వాడబడుట అంతకంటే గొప్ప నాకు ఇంకేం లేదు. ఈ సంవత్సరంలో దేవుడు నూతన ఆనందాన్ని ఇచ్చాడని చెప్పిన ఆ సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎంతకంటే గొప్ప కార్యాలు తన జీవితంలో చూసేలాగా సహాయం చేయొచ్చు ప్రభా. ఈ నెలాఖరులో ప్రయాణం ఉంది, ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. నీ చిత్తము తన జీవితంలో నెరవేర్చబడలాగానే సహాయం చేయండి ప్రభా. బిడ్డని ఈ విధంగా విడిచిపెట్టి వెళ్ళడం తనకి ఇష్టం లేదు, కానీ ఇది నీ చిత్తమయ్యా, నీకు స్తోత్రాలు. బిడ్డ మందిరంలో పెరుగుతూ ఉంటుండగా తండ్రి నీ సహాయం దయచేయండి. ముఖ్యంగా నాయన మరి ఈ వయసులో మరి ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి ప్రభా మరి శరీరంలో వయసు వచ్చి అయినా సరే ప్రభా బలహీన పడకుండా అన్ని విషయాల్లో తల్లి లేని లోటును తీరుస్తూ మనవరాలకి చేదోడు వాదాడుగా ఉన్నటువంటి రాజేశ్వరి గారిని బట్టి మీకు వందనాలు. మంచి కుటుంబం నాయన, మంచి తల్లినిచ్చావు, మంచి కుమార్తెనిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. వారిని ఇంకను బహుగా దీవించండి, బహుగా ఆశీర్వదించండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలు వారి జీవితంలో చూచులాగా సాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండి నేను ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్.